నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, బడ్జెట్ రాబోతోంది అంటే ప్రతి ఒక్క సామాన్యుడి ఆలోచన దృష్టి దేని మీదకి వెళ్తుందంటే ఈ బడ్జెట్ నుంచి ఏ వస్తువుల ధరలు పెరగబోతున్నాయి, ఏ వస్తువుల మీద మనం అధికంగా పన్నులు చెల్లించాల్సి వస్తుంది అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ 2024-25 బడ్జెట్ నుంచి ఏ వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయి, అదేవిధంగా ఏ వస్తువుల ధరలు మరియు ఆ ధరలు తగ్గి మనకు కొంత ఉపశమనాన్ని ఇవ్వబోతున్నాయి అంటారు, ఎస్పెషల్లీ ఈ బడ్జెట్ నుంచి? సో బేసిక్గా దీన్ని అందరూ సహజంగా ఒక వస్తువు రూపంలో చూస్తూ ఉంటారు. సహజంగా ఈ వెబ్సైట్లో వాటిల్లో కనిపించేవన్నీ కూడా ఏదో గోల్డ్ ఇట్లా ఇంతవరకు వస్తువు రూపంలో కనిపిస్తుంటుంది. సో బేసిక్గా వాటికి ఇంకొన్ని కూడా జోడించి చెప్తాను కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే. సో మేజర్గా మనకి ఈ సంవత్సరం నుంచి ఫస్ట్ తగ్గేవి ఎక్కువ ఫోకస్ చేసింది మనకి గవర్నమెంట్, పెరిగే వాటి మీద కూడా ఫోకస్ చేసింది, కానీ అవి ఇండైరెక్ట్గా ఫోకస్ చేసింది అవి ఏంటి అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా తగ్గే వాటి విషయంలోకి వచ్చేసరికి మొబైల్ ఫోన్స్ రిలేటెడ్. సో బేసిక్ కస్టమ్ డ్యూటీ అండ్ మొబైల్ ఫోన్స్ అండ్ ఛార్జెస్ దాదాపుగా 15% ట్యాక్స్ కి తీసుకొచ్చేసింది దాన్ని. సో బేసిక్ గా మనకి మొబైల్ ఫోన్స్ అనగానే మళ్ళీ ఇటువైపు వెళ్ళకంటే ఎయిర్టెల్, జియో ఇట్లా కాదు. సో బేసిక్ గా ఈ చార్జర్ మ్యానుఫ్యాక్చరింగ్స్, ఈ కేబుల్ రిలేటెడ్, సో వీటి మీద మనకి ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ప్రొడక్ట్స్ మీద, సర్వీస్ కాదు, ప్రోడక్ట్ మీద ఉంటుంది. సో ఇండివిజువల్ గా మళ్ళీ స్టాక్స్ ఏంటి విడివిడిగా మనం మళ్ళీ మాట్లాడుకుందాం తర్వాత వేరే వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన మేజర్ ఇంపాక్ట్ అంతా కూడా పర్టికులర్ గా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా. సో అందరికి ఇంట్రెస్టింగ్ ఉండేది ఇదే. సో గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కస్టమ్ డ్యూటీస్ పర్టికులర్ గా ఈ మెటల్స్ మీద 6% కి అయితే రెడ్యూస్ చేయడం గమనించాము. సో దాని యొక్క ఇంపాక్ట్ మనం ఈ రోజు గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ మీద కూడా ఉండడం అయితే గమనించాం. సో బేసిక్ ఇదంతా కూడా మనకి కన్సంప్షన్ థీమ్ లోకి మళ్ళీ యాడ్ అయిపోతూ ఉంటది. సో బేసిక్ గా మనకి గోల్డ్ అండ్ రిలేటెడ్ గా మనకి ఇండివిజువల్ ఏ సెక్టార్ లేదు. సో కన్సంప్షన్ లో మీరు కనుక గమనించినట్లయితే ఈ టైటాన్ రిలేటెడ్ ఇవన్నీ కూడా, కళ్యాణ్ జ్యువెలరీస్ అయి ఉండొచ్చు, ఎక్స్వైజెడ్, ఇవన్నీ కూడా వాటిల్లో మీకు మంచి మూమెంటం అయితే కనిపించి ఉంటుంది. అండ్ ప్లాటినం కూడా. సో ఇదంతా కూడా మళ్ళీ మనకు కమోడిటీలోనే ఉంటుంది. అండ్ ప్లాటినం కి సంబంధించి కూడా 6.5% కి అయితే తగ్గించడం అయితే గమనించాం. సో గోల్డ్, సిల్వర్ అండ్ ప్లాటినం, సో వీటి యొక్క పర్చేసింగ్. సో నేను దీని వెనకాల ఉండడానికి కూడా మేజర్ రీజన్ ఏమనుకుంటున్నాను, ఇవెందుకు తగ్గించారు అని అనుకుంటున్నాను అంటే ఈ మధ్య హెవీ బయింగ్ అంత ఈక్విటీలోకి వచ్చేసింది. సో కొంతవరకు మనం కమోడిటీకి కూడా డైవర్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో దట్ మనకి కొంతవరకు బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోస్ మెయింటైన్ అవుతాయి అనే ఒక ఉద్దేశం కూడా ఇందులో ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. రీసెంట్ గా ఆర్బీఐ గవర్నర్ గారు కూడా దీని గురించి కన్సర్న్స్ ఎక్స్పెక్ట్ చేశారు. డబ్బులను కూడా ఈక్విటీకి వెళ్తున్నాయి కానీ అటు కమోడిటీ ఆర్ పర్టికులర్ గా మనకి బ్యాంక్స్, ఎఫ్డీస్ లోకి డబ్బులు రావట్లేదు అని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి కమోడిటీ సైడ్ వైపు మనకు కొద్దివరకు ట్యాక్స్ రిడక్షన్ ఇవ్వడం అయితే ఉన్నట్టుగా what I feel is my analysis. And next, cancer drugs related and health sector కి related and pharmaceutical కి మంచి అడ్వాంటేజెస్ అయితే క్రియేట్ చేయబోతున్నారు అనే విషయం గురించి అయితే కొద్ది క్లారిటీ ఉంది. కానీ పర్టికులర్ గా క్యాన్సర్ డ్రగ్స్ కి సంబంధించి మాత్రం పూర్తిగా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అయితే ఇవ్వడం గమనిస్తున్నాం, కస్టమ్ డ్యూటీస్ కానీ ఇవన్నీ కూడా. సో క్యాన్సర్ డ్రగ్ రిలేటెడ్ పర్టికులర్ గా ఫ్యూ డ్రగ్స్ కూడా కొన్ని మెన్షన్ చేశారు, కొన్ని పర్టికులర్ వాటికి సంబంధించి. అండ్ ఆ పర్టికులర్ ఫార్మాసిటికల్, సో ఈ రోజు ఫార్మాసిటికల్ కూడా మనం కొంతవరకు గ్రీన్ లో క్లోజ్ అవుట్ అయితే గమనించాం. సో ఫార్మాసిటికల్ కి ఇంకా ముందు కూడా మంచి స్పేస్ ఉంది గ్రో అవడానికి. సో కేవలం క్యాన్సర్ డ్రగ్ రిలేటెడ్ కాకుండా అదర్ ట్యాక్స్ రిడక్షన్స్ కూడా మనకి పర్టికులర్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి అడ్వాంటేజెస్ అయితే కనిపిస్తున్నాయి, దీన్ని తగ్గించారు. అండ్ నెక్స్ట్ సీ ఫుడ్ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఫిష్ ఫీడ్ రిలేటెడ్ గా ట్యాక్స్ రిడక్షన్ అయితే తీసుకురావడం గమనించాము. సో బేసిక్ గా మనకి బేసిక్ కస్టమ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వీటి రిలేటెడ్ గా, సో బేసిక్ గా ఆ స్టాక్స్, సో ఏవైతే మనకి ఇంపోర్ట్ ఆఫ్ సీ ఫుడ్స్ ఉంటాయో వాటి మీద కూడా కొంతవరకు అడ్వాంటేజ్ అయితే ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. అండ్ మేజర్ గా గ్రీన్ ఎనర్జీ, దట్ ఇస్ సోలార్. ఓకే, సోలార్ ఎనర్జీకి సంబంధించిన పార్ట్స్ ఉంటాయి కదా, సో ఆ పార్ట్స్ రిలేటెడ్ వాటికి ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ కంప్లీట్ గా. సో బేసిక్ గా ట్యాక్స్ ఎగ్జామ్షన్ అయితే వాటిల్లో ఇచ్చేసారు. సో బేసిక్ గా మనకి గ్రీన్ ఎనర్జీని ఇక మీదట బాగా బూస్ట్ చేయాలి. సో బేసిక్ ఇప్పటి వరకు మనదంతా కూడా ట్రెడిషనల్ బొగ్గును కాలబెట్టడం ట్రెడిషనల్ ఉంది. సో బేసిక్ గా నేను చదివిన దాని ప్రకారం కూడా ఈవెన్ ద కోల్ ఇండియా ఈజ్ ఆల్సో కటింగ్ డౌన్ దేర్ కోల్ మైన్స్, తగ్గించుకుంటూ వస్తుంది. అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సింగరేణి కూడా వాళ్ళ యొక్క ఎంటీ ల్యాండ్స్ లో టోటల్ గా సోలార్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేయటము, సో ఇది కూడా గమనిస్తూ వస్తున్నాం. సో బేసిక్ గా నెక్స్ట్ రాబోతున్న రోజుల్లో కంప్లీట్ గా మనకి గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా కేవలం ఈ సోలార్ ఎనర్జీ పార్ట్స్ రిలేటెడ్ గా కస్టమ్ డ్యూటీ కట్ చేయడం
చేయడమే కాకుండా అండ్ పర్టికులర్గా న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్గా కూడా R&D కోసం కొంత బడ్జెట్ని కేటాయించడం గమనించాము. సో గోయింగ్ ఫర్దర్ అసలు యాక్చువల్గా బడ్జెట్ రాకముందే రష్యా ఇండియా న్యూక్లియర్ ప్లాంట్స్కి సంబంధించిన డిస్కషన్స్ కూడా జరిగాయి. సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ మనకి ఈ గ్రీన్ ఎనర్జీస్ వైపుగా ఎక్కువ డైవర్షన్స్ జరగడానికి అయితే అవకాశం ఉంది. సో సోలార్కి సంబంధించి ట్యాక్స్ రిడక్షన్ జరిగింది. అండ్ ఈ ఫుట్వేర్ రిలేటెడ్ సో కస్టమ్ డ్యూటీస్ ఆన్ ద లెదర్ అండ్ ద ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ బిన్ రెడ్యూస్డ్. సో బేసిక్గా మనకి బాటా నాకు తెలిసి వాళ్ళని చూడలేదు యాక్చువల్గా బాటా ఎలా పర్ఫార్మెన్స్ ఉందో. సో బేసిక్గా వాటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లెదర్ ఈ రెండింటి మీద కూడా ట్యాక్స్ రిడక్షన్. సో ఫుట్వేర్ కాస్టింగ్ తగ్గకపోవచ్చులే కానీ పెరగదు ఇక నుంచి. సో ఈ పరంగా మనకి బాటా రిలేటెడ్ ఇట్లాంటి కంపెనీస్ అన్ని కూడా కొంతవరకు అడ్వాంటేజ్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో మనం గమనించినట్లయితే మేజర్ గా ఇవన్నీ కూడా కట్ డౌన్ చేసుకుంటూ వచ్చారు. కట్ డౌన్ చేసిన వాటిల్లో ఇవన్నీ కూడా వస్తు రూపం. సో బేసిక్ అదర్ థింగ్స్ కట్ డౌన్ చేసింది ఏంటి అని అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్. సో బేసిక్ గా మనకి ఆ స్టాండర్డ్ డిడక్షన్ మనకి 50,000 నుంచి 75,000 కి. సో ఇక్కడ ట్యాక్స్ రిడక్షన్ పెంచారు అని అంటే అడ్వాంటేజ్. సో యాక్చువల్ గా మనకి రిడక్షన్ వచ్చింది, మన పేయబుల్ అమౌంట్ తగ్గింది ఇలా చూడాలి, తగ్గింది అని. సో అది కూడా కట్ డౌన్ కిందకే తీసుకోవాలి. అండ్ ట్యాక్స్ స్లాబ్స్ రివిజన్ కూడా కొంతవరకు జరిగింది. సో అది కూడా మనకి కట్ డౌన్ చీపర్ గా అయిన వాటిల్లో ట్యాక్స్ స్లాబ్ రివిజన్ కూడా మనకు ఒక రకంగా మనం చూడొచ్చు. దాంతో పాటుగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విషయంలో 1 lakh రూపీస్ ఉండేది ఇంతకు ముందు మనకి ఎగ్జామ్షన్, దెన్ 1.25 lakh తీసుకెళ్లారు. సో అది కూడా చీపర్ అయింది ఒక రకంగా. సో ఇవన్నీ కూడా చీపర్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ మనకు కాస్ట్లియర్ ఆస్పెక్ట్స్ చూద్దాం. కాస్ట్లియర్ ఆస్పెక్ట్స్ విషయంలోకి వచ్చేసరికి అంటే ఏవైతే ట్యాక్సులు పెంచారు వాటి గురించి మాట్లాడదాం. సో అమోనియం నైట్రేట్ కస్టమ్ డ్యూటీస్ దాని మీద దాదాపుగా 10% వరకు తీసుకెళ్లారు. సో బేసిక్ గా దీని వల్ల డైరెక్ట్ గా ఏమి మన రీటైలర్స్ కి మనలాంటి వాళ్ళకి మనకేం పెద్దగా పడేది ఏం లేదు. టెలికాం ఎక్విప్మెంట్ కి సంబంధించి కొంతవరకు బేసిక్ కస్టమ్ డ్యూటీస్ ఇంక్రీజ్ చేశారు 15 to 10%. సో బేసిక్ గా టెలికాం ఎక్విప్మెంట్ అని అంటే పర్టికులర్ గా సర్వీస్ సెక్టర్ లైక్ వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి TCS ఏదో 1% వరకు ఇంక్రీజ్ చేశారు, అబౌట్ 10 lakhs ఎక్సీడ్ అయిన వాటికి. సో బేసిక్ ఇవన్నీ పెద్దగా ఏమి మేజర్ గా డైరెక్ట్ గా పబ్లిక్ ఇంపాక్ట్ చేసేదైతే లేదు. బట్ ఇందులో పబ్లిక్ ఇంపాక్ట్ చేసేవి నేను యాడ్ చేస్తా, వీళ్ళెవరు రాని. పబ్లిక్ ఇక్కడ ఇంపాక్ట్ చేసేది ఇంకోటి ఏంటి అని అంటే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అటు ఈక్విటీకి కానీ అంటే దట్ కుడ్ బి ఏ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్. అంటే మనకి అటు ఈక్విటీస్ అయి ఉండొచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్లు అయి ఉండొచ్చు. ఓకే, సో బేసిక్ గా వీటిని 12.5% కి తీసుకొచ్చారు. ఇది కాస్ట్లియర్ అయింది. ఇంతకు ముందు 10% గా ఉండేది, దాన్ని 12.5% తీసుకొచ్చారు. అండ్ దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఫ్యూ ప్రొడక్ట్స్ ని మనకి 15 నుంచి 20% కి తీసుకొచ్చారు. ఇక్కడేమో 5% పెంచారు, అక్కడేమో 2.5% అనేది పెంచారు. సో బేసిక్ గా మనకి ఈక్విటీ షేర్ హోల్డింగ్ కెపాసిటీ ఎవరైతే బాగా ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ట్యాక్స్ ల్యాబ్ అనేది బాగా కాస్ట్లియర్ అయింది. అండ్ దాంతో పాటుగా మనకి బైబ్యాక్స్ ద్వారా ప్రాఫిట్స్ ఎవరైతే సంపాదిస్తారో అవన్నీ కూడా ఎండ్ యూజరే పే చేయాలని చెప్పారు. ఇది కూడా ఒకటి కాస్ట్లియర్ అయింది. అన్నిటికంటే బాగా కాస్ట్లియర్ అయింది ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్. యాక్చువల్గా దాని గురించి ఇంకెవరికి అర్థం కాదు, డబ్బులు కట్టేదాకా దానికి సపరేట్ గా ఒకటి చేద్దాము, డీటెయిల్ వీడియో చేద్దాము. రియల్ ఎస్టేట్ కి సంబంధించి యాక్చువల్ గా మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 20% ఉండేది. సో బేసిక్ గా దానికి ఇండెక్సేషన్ బెనిఫిట్, విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇట్ వాస్ 20%. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ ని తొలగించి దాన్ని కూడా తీసుకొచ్చి 12.5% స్లాబ్ లో పెట్టారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇండెక్సేషన్ బెనిఫిట్ అని అంటే మనం ఎన్ని సంవత్సరాలు అయితే హోల్డ్ చేస్తామో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ దాని యొక్క వాల్యూని కూడా బేసిక్ గా తగ్గించుకుంటూ వస్తారు. అంటే 10 లక్షలు కొన్నది 50 అయింది అనుకోండి, మీ 40 లక్షలు ప్రాఫిట్ చూపించారు, ఇండెక్సేషన్ బెనిఫిట్ తర్వాత ఏ 5 10 చూపిస్తారు. సో ఇప్పుడు ఆ ఇండెక్సేషన్ ఎత్తేయడం వల్ల మీరు టోటల్ 40 లక్షల్ని ప్రాఫిట్ కింద చూపించి 12.5% ఫ్లాట్ కట్టాలి. సో ఇది కూడా బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఈ రోజు మార్కెట్ లో హైయెస్ట్ కరెక్షన్ జరిగింది రియాలిటీ సెక్టారే. సో ఇవన్నీ కాస్ట్లియర్ సైడ్, ఇందాక నేను చెప్పి అన్ని చీపర్ సైడ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. ఏ బడ్జెట్ నుంచి ఏ వస్తువుల ధరలు బాగా పెరగబోతున్నాయి, అదేవిధంగా ఏ వస్తువుల ధరలు తగ్గి మనకు కొంత ఉపశమనాన్ని ఇవ్వబోతున్న అంశం గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.